పోస్టర్స్ మీద వేసే నెంబర్లు అంటే ఏం ఇప్పుడు ఎన్ని దాన్ని మీరు వెరిఫై చేయగలుగుతారు అనుకుంటున్నారా? అదే అంటున్నానండి. మీరు ఇప్పుడు అడిగారు కదా, నేను నా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటానండి? అసలు నేను ఎంత బిజినెస్ చేశాను, నేను ఎంత సినిమా ఖర్చు పెట్టాను, నాకు ఎంత వచ్చింది, ఎందుకండి ఇవన్నీ? అదంతా నా తలనొప్పి కదా. నాకు పోయినా ఎవరు, నాకు వచ్చినా ఎవరు కదా. అంత అసలు ఎందుకు ఇప్పుడు ఒక హీరోని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ఎందుకు ఇవన్నీ? రీసెంట్గా జెర్సీ విషయంలో కామెంట్ మీద పోస్ట్ చేయడం, సో కమర్షియల్గా కొంత ఎఫర్ట్ అవ్వలేదని చెప్పి కామెంట్ మీద స్పందించారు. సార్, కమర్షియల్ సక్సెసా కాదా అనేది మీడియాకి మేము ఎప్పుడు ఇచ్చేది ఒక స్పెక్యులేషనేనండి. మేము మా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటామండి? అసలు పోయింది వచ్చింది ఎప్పుడు మీడియాకి తెలిసేదంతా ఒక స్పెక్యులేషనే. అందరూ ఎవరి కాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా కనుక్కుని మన ఫిగర్స్ బయట పెడతానికి ట్రై చేస్తారు, కానీ అసలు ఫిగర్ ఏంటనేది, ఒక సినిమా అసలు రెవెన్యూ ఏంటనేది ప్రపంచంలో ఇప్పుడు ఏ మీడియా పర్సన్కి తెలియదు. మేము నిజాలు చెప్పము. ఎప్పుడు మీడియాలో వచ్చే ఫిగర్లు స్పెక్యులేషనే. కాబట్టి ఒక ప్రొడ్యూసర్కి పోయిందా లేదా ఆ ప్రొడ్యూసరే చెప్పాలి. నేను క్లియర్గా చెప్పాను, జెర్సీతో నేను అన్ని రకాలుగా వెరీ హ్యాపీ. తక్కువ అమౌంట్కి ఏం లేదు, నేను తీసుకున్న అమౌంట్కే ఇచ్చానండి. అలా ఏం లేదండి. డిస్ట్రిబ్యూటర్లో డబ్బులు సంపాదిస్తే అంతకంటే హ్యాపీ విషయం ఎప్పుడు ఎవరికి ఉండదు. అందరికంటే ఫస్ట్ ప్రయారిటీ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు సంపాదించారంటేనే హ్యాపీ అందరికీ. ఓపెనింగ్స్ జనరల్గా మన ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ తెచ్చుకోవాలనేది. ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ రేంజ్ సినిమా ఎలా ఉంటుందనేది సినిమానే డిసైడ్ చేస్తుంది. సినిమా కంటెంట్ బాగుంటే అది ఏ రేంజ్ కన్నా వెళ్తుంది. మీరు అన్నట్టు జైలర్ లాగా కానీ దానికి ముందు తంపిక సినిమాల లాగా కంటెంట్ బాగుంది అంటే ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనం చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితులకి. ఆ సినిమా ఈ సినిమా లేదు, ఏ సినిమానో చూస్తున్నారు బాగుంటే.